ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం ఏం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు చూద్దాం. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనిడి, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడుతురి మరియు కృతజ్ఞులయుండుడి. దేవునికి స్తోత్రాలు. కొలేషియన్స్ చాప్టర్ 3 verses 14 and 15. But above all these things put on love, which is the bond of perfection, and let the peace of God rule in your hearts, to which also you are called in one body, and be thankful. సో ఇక్కడ మనం కొలసీల పత్రికలో మనం చూస్తూ ఉంటుంటే అదే విధంగా మనం ఇక్కడ 12-13 వచనాలు మనం చూస్తూ ఉంటుంటే అపోస్తలుడైన పౌలు గారు రాస్తారు. అదే విధంగా మనం చదువుకున్నాం 14వ వచనంలో. బట్ అబౌవ్ ఆల్ దీస్ థింగ్స్ వీ రెడ్, ఈ పైన వ్రాసిన విధంగా ఏమి రాశారు? పైన ఒక వ్యక్తి దేవునిలో ఒక విశ్వాసిగా మనం దేవునిలోకి వచ్చినప్పుడు మన జీవితం ఏ విధంగా ఉండాలని అపోస్తలుడైన పౌలు గారు విశ్వాసులకు తెలియజేస్తూ రాస్తూ ఉన్నారు. క్యారెక్టర్ ఆఫ్ ఎ న్యూ మ్యాన్. నువ్వు దేవునిలో తిరిగి జన్మించిన తర్వాత, దేవునికి నీ హృదయాన్ని ఇచ్చిన తర్వాత, దేవుని యొక్క రక్తంతో నీ ప్రతి పాపం కడగబడిన తర్వాత మన జీవిత విధానము శైలి మారాలి. అది ఎలాగ మారాలంటే చెప్తున్నారు, దేవుని చేత ఎన్నుకొనబడిన వారు మీరు పరిశుద్ధంగా ప్రేమతో కలిగి ఉండమంటున్నారు. పుట్ ఆన్ టెండర్ మర్సీస్, కనికరం కలిగి ఉండండి. అలాగే కైండ్నెస్, దయ కలిగి ఉండండి. హ్యూమిలిటీ, మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఉండండి. మీక్నెస్, ప్రతి వాళ్ళు నాకంటే పక్క వాళ్ళే గొప్పవాళ్ళు అన్న విధంగా మనం ఉండాలి. లాంగ్ సఫరింగ్, దీర్ఘశాంతం కలిగి ఉండాలంటున్నారు. చూడండి, కేవలం మనం క్రైస్తవులు అని చెప్పుకోవటమే కాదు కానీ, అలాగే నేను చర్చికి వెళ్ళి వస్తున్నానని అంటవే కాదు కానీ, మనము క్రైస్తవులుగా మన హృదయంలో క్రీస్తుని మనం స్వీకరించిన తర్వాత మనము దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలంటున్నారు. దాని ప్రకారంగా మనం నడవాలి అని అంటున్నారు. అలాగే 13వ వచనం చూస్తే బేరింగ్ విత్ వన్ అనదా, ఒకరి యొక్క బరువును ఒకరు మోస్తూ, ఎవరికైనా సహాయం కావాలంటే మనం సహాయం చేస్తూ, ఇది నంబర్ 1 కదా. యేసయ్య భూమి మీదకి వచ్చినప్పుడు వాట్ డిడ్ హి డు? కుష్ఠవ్యాధి వాళ్ళని ముట్టుకున్నారు. ఆ యొక్క కుష్ఠవ్యాధి ఉన్న వాళ్ళని తన చేతులతో యేసయ్య ముట్టుకొని వారిని స్వస్థపరిచారు. గుడ్డి వారిని స్వస్థపరిచారు. చెవిటి వారికి ఆ యొక్క వినడానికి దేవుడు సహాయం చేశారు. చనిపోయిన వారిని లేపారు. అలాగే ఎన్నో రకాలైన సమస్యలు, దయ్యాలు పట్టి పీడిస్తున్న వారిని దేవుడు విడిపించారు. వారికి కష్టాలుగా ఉన్నప్పుడు దేవుని హృదయం కదిలిపోయిందంట. అదేవిధంగా దేవుని బిడ్డలు అని ముద్రించుకున్న మనం కూడా ఇతరులకి ఏదైనా కష్టం వస్తే సహాయం చేసేవారిగా ఉండాలి. అండ్ ఆల్సో ఫర్గివింగ్ వన్ అనదర్, ఒకరిని ఒకరు క్షమించుకుంటూ, ఇఫ్ ఎనీవన్ హ్యాస్ కంప్లైంట్ అగేన్స్ట్ అనదర్, ఒకరి మీద ఒకరికి ఏమైనా కంప్లైంట్స్ ఉంటే వాటిని మీరు దాన్ని మనం హేట్రెడ్గా, అది ఒక ఏమంటారు, ద్వేషంగా దాన్ని మారనివ్వకుండా దేవుని ప్రేమలో క్షమిస్తూ, అండ్ ఆల్సో మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మనల్ని క్షమించారు. ఎంతో భయంకరమైన పాపాలు చేసి దేవునికి దూరంగా ఉండి మనము దేవుని సన్నిధానికి కూడా రావడానికి అర్హత లేని సమయంలో దేవాది దేవుడు ఆయన మహాకృపలో మనల్ని క్షమించి ఏ విధంగా దేవుని పాదాల దగ్గరికి మనం రావడానికి సహాయం చేశారో, అదేవిధంగా మనం కూడా దేవుడు మనల్ని క్షమించిన ప్రకారంగా మనం ఇతరులను క్షమించి ప్రేమిస్తూ, ఆ యొక్క ఒకరి భారాన్ని ఒకరు మోస్తూ, అలాగే ఆ యొక్క దీర్ఘశాంతంతో కనికరము, దయ, జాలి కలిగి ఉండమన్నారు. ఇక్కడ మనం 14వ వచనం ఇప్పుడు వచ్చినప్పుడు అంటున్నారు, అబౌవ్ ఆల్ థింగ్స్ పుట్ ఇన్ లవ్. అన్నిటికంటే ముఖ్యమైనది దేవుని ప్రేమను మనం ధరించుకోవాలి, దేవుని ప్రేమను మనం చూపించాలంటున్నారు. రోమపత్రిక 5:5 అంటున్నారు, ఎప్పుడైతే మనం దేవుని యొక్క రక్షణలోకి వచ్చామో పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో దేవుని ప్రేమను కృమ్మరించారు కనుక, ఎవరైతే దేవుని ప్రేమను రుచి చూశారో, దేవుడు ఎంత గొప్ప ప్రేమ స్వరూపి ఉన్నారని దేవునితో కనెక్ట్ అయ్యి ఉన్నామో, మనల్ని ఆ ప్రేమలో నడిచేవారిగా చేసేదిగా ఉండాలి. ఆ ప్రేమ కేవలం దేవుడు ప్రేమ, దేవుడు గొప్ప ప్రేమని అంటవే కాదు కానీ మనలో కూడా ఆ ప్రేమ కనిపించేదిగా ఉండాలి. ఆ ప్రేమ అది మనలో ప్రభావితం చేసేదిగా ఉండాలని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు. అండ్ ఆల్సో లెట్ ద పీస్ ఆఫ్ ద లార్డ్. ఇప్పుడు దేవుని ప్రేమ నీలో ఉన్నప్పుడు, క్షమాపణ నీలో ఉన్నప్పుడు, దయా, జాలి, దీర్ఘశాంతము, దయాళత్వం ఇవన్నీ మనలో ఉన్నప్పుడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, దేవుని సమాధానం కూడా నీ హృదయాల్లో రూల్ చేయాలంట. హూ ఈజ్ యువర్ రూలర్ ఇన్ యువర్ హార్ట్? గాడ్స్ పీస్. యేసయ్య సమాధానానికి కర్త అని మనం యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో మనం చదువుతా ఉన్నాం కదా. సో సమాధానం
సమాధానానికి కర్త అయిన దేవుడు మన హృదయంలో ఉన్నప్పుడు ఆయన్ని మీ హృదయాన్ని ఏలుబడి చేయనండి, రూల్ చేయనండి అని అంటున్నారు. అలాగే మనం చూస్తూ ఉంటుంటే అండ్ ఆల్సో ఎందుకంటే వీటన్నిటి ద్వారా క్రీస్తు యొక్క వ్యక్తిత్వం ద్వారా, క్రీస్తు యొక్క క్షమాపణ ద్వారా, క్రీస్తు అయిన మన యేసయ్య బలి అర్పణ ద్వారా మనల్ని వన్ బాడీగా చేసుకున్నారు. ఒక శరీరంగా దేవుడు ఏర్పాటు చేసుకొని ఆయన శిరస్సుగా ఉండి ఆయన బిడ్డలుగా ఆయనలో నడిపించడానికి, ఆయనలో మనం జీవించి ఉండటానికి, ఆయనతో పాటు మనం జీవించి ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు కనుక మనందరం ఒక శరీరం కనుక, ఒక శరీరం ఏ విధంగా ఆ యొక్క బ్రెయిన్స్ మైండ్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ద్వారా, ఆ యొక్క మాటల ద్వారా మనం నడుస్తామో అదేవిధంగా మనం ప్రవర్తించాలని, ముఖ్యంగా ఎవరైతే దేవుని బిడ్డలవని చెప్పుకుంటున్నారో వారిలో ఈ లక్షణాలు ఉన్నప్పుడే మనం బోర్న్ అగైన్ పర్సన్గా తిరిగి జన్మించిన వారిగా ఉంటామని కొలసీలు 3వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు మనకి తెలియజేస్తూ ఉన్నారు. దిస్ ఆల్ గాడ్స్ రెవల్యూషన్ అండ్ గాడ్స్ రెస్పాన్స్. దేవుడు మనకి తెలియజేసి ఈ విధంగా మనం జవాబులో తిరిగి మనం ఏ విధంగా నడుచుకోవాలో కూడా దేవుడే మనకి తెలియజేస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం 43 నుంచి 48 వచనాలు మనం చూస్తూ ఉంటుంటే ఎవరైతే మిమ్మల్ని ద్వేషిస్తారో వాళ్ళని ప్రేమించమంటున్నారు. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళనే మీరు ప్రేమిస్తే మీకు లాభం ఏంటి అని యేసయ్య అడుగుతున్నారు. అది అందరూ చేస్తారు, కానీ మనల్ని ద్వేషించిన వారిని యేసయ్య చూడండి సిలువకి వెళ్ళేటప్పుడు ఎవరు కూడా ఆయన్ని ప్రేమించినట్టు మనం చూడలేదు కదా. ఆయనతో పాటు ఉన్న 3.5 సంవత్సరాలు ఉన్న శిష్యులే ఆయన మాకెవరో తెలియదు అని చెప్పేసి వాళ్ళు పారిపోయినట్టు మనం చూస్తున్నాం. ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు, ఊసారు, శీలలతో ఆయన శరీరాన్ని కొట్టారు, సిలువ కొట్టారు. అలాగే కొరడాతో ఆయన శరీరం అంతా కూడా ముక్కలుగా రబ్బర్లాగా, యొక్క రిబ్బన్ లాగా అంతా కారిపోతూ ఉంది. రక్తసిక్తమైన ఆయన శరీరాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు కూడా ఈయన మంచి ఆయన, లేకపోతే ఈయన గొప్ప ఆయన, ఈయన మనల్ని ప్రేమించిన దేవుడని ఎవరు కూడా ఆ టైంలో మాట్లాడలేదు. అందరూ ద్వేషించారు. కానీ యేసయ్య ప్రార్థన మనం చూస్తుంటే సిలువ మీద ఒకే ఒక ప్రార్థన మనం నేర్చుకుందాం. 7 మాటల్లో మొట్టమొదటిగా ప్రభువా వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలీదు, వీళ్ళకి క్షమించండి అని అన్నారు. మనం పాపులమై ఉండగానే దేవుడు మనల్ని క్షమించారు. దేవుని క్షమాపణ పొందిన మనము, దేవుని ప్రేమను మనం పొందిన మనము, అలాగే దేవుని యొక్క కృపను పొందిన మనము, దేవుని క్షమాపణ రుచి చూసిన మనము, దాని ప్రకారం మనల్ని కూడా క్షమించి ఆ ప్రేమను పంచిపెట్టి దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని చాటి క్రీస్తు ప్రభు ఎవరు అనేది మనల్ని సాక్షులుగా దేవుడు ఇక్కడ తెలియజేయమంటున్నారు. దేవునికి స్తోత్రాలు. ఎవ్రీవన్ హూ ప్రాక్టీసెస్ ఈవిల్, ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఆ యొక్క సాతాను క్రియలు, ప్రపంచ క్రియలు దేవుడు చేయొద్దనే చేస్తూ ఉన్నారో వాళ్ళు దేవుని ద్వేషించే వాళ్ళుగా ఉన్నారంట. వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. మనం క్రీస్తును ప్రేమిస్తున్నామా, క్రీస్తును ద్వేషించే వారిగా ఉన్నామా? నువ్వు క్రీస్తును ప్రేమిస్తే క్రీస్తు యొక్క ఆయన చెప్పిన మాటల ప్రకారం నడిచిన వారే ఆయన శిష్యులని మన యేసయ్య యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్పారు. అలాగే యోహాను సువార్త 16:27 చూస్తే చూడండి, ఆయన అంటారు, నా తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తారు, ఎందుకంటే మీరు నన్ను ప్రేమించారు కనుక, మీరు నా యందు విశ్వాసం ఉంచారు కనుక నా తండ్రి కూడా మిమ్మల్ని ప్రేమిస్తారని అంటున్నారు. గాడ్ ఈజ్ లవ్, దెర్ ఇస్ నథింగ్ బట్ లవ్. దేవునికి స్తోత్రాలు. ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయం 4 నుంచి 5 వచనాలు మనం చూసినప్పుడు దేవుడు ఆయన మహాకృపలో, కరుణలో దేవుడు మనందరిని కూడా ప్రేమించారంట. దేవునికి స్తోత్రాలు. ఆ ప్రేమ ఎలాగుందంటే చూడండి, అపోస్తలుడైన పేతురు గారు నువ్వెవరువో నాకు తెలియదు అన్నారు యేసయ్యని. ఆయన ఆ యొక్క ప్రధాన యాజకులు అన్నాసు, కయఫాస్ ఆయన్ని పట్టుకున్నప్పుడు, ఆయన తీసుకొని వెళ్తున్నప్పుడు పేతురు గారు అన్నారు కదా, మనందరి జ్ఞాపకం ఉంది, 3 సార్లు యేసయ్య ఎవరో తెలియదని బొంకారు. కానీ ఆయన తిరిగి మరణించి పునరుద్ధానులై లేచిన తర్వాత మనం యోహాను సువార్త 21లో చూస్తున్నాము, పడిపోయిన తన శిష్యుని దగ్గరికి వెళ్ళి ఆయన క్షమించి మళ్ళీ తిరిగి ఆయన లేపి ఆయన్ని గొప్పగా, ఎంత గొప్ప అపోస్తలులు అంటే, ఇదిగో ఈ యొక్క గొర్రెలు కాపరి లేకపోతే మందలు చెల్లా చెదరైపోతాయి, ఈ గొర్రెలను నువ్వు ప్రేమించి ఈ గొర్రెలు కేర్ తీసుకో అనేసి దేవుడు ఆయనకి బాధ్యతలు అప్పచెప్పారు. అదేవిధంగా రోమా పత్రిక 5:8లో మనం చూస్తుంటే, మనం పాపులమై ఉండగానే, ఆయనకి శత్రువులుగా ఉండగానే దేవుడు మనల్ని ప్రేమించారు. ఈ రోజున మనల్ని ప్రేమించి మనల్ని లేవదీసిన దేవుడు మనల్ని అడుగుతున్నారు, నేను ఏ విధంగా మిమ్మల్ని ప్రేమించి మీకు సహాయం చేశానో అదేవిధంగా మీరు కూడా ఇతరులకు చేసినప్పుడు మీరు నిజంగా దేవుని ప్రేమను చూపించేవారిగా ఉంటారని ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం.
యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. థ్యాంక్ యూ జీసస్. అవును నాయన ప్రభా, అపోస్తలైన పౌలు గారు నాయన ప్రభా, బ్రతకటమైతే క్రీస్తు కొరకే, మరణమైతే నాకు మేలనన్నారు నాయన. అదేవిధంగా ఈ రోజున మీ పరిశుద్ధ రక్తంతో తండ్రి మమ్మల్ని శిరస్సు నుండి పాదం వరకు నాయన, మా ప్రతి పాపాన్ని, మా లోపల మా బయట మేము చేసిన ప్రతి ఒక్క దుష్ట క్రియలు నాయన, ముఖ్యంగా మీ ఎదుటే చేసిన పాపాలని మీరు మమ్మల్ని క్షమించిన ఆయన ప్రభా, ఈ రోజున మీ పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని ముద్రించుకొని నాయన, మీ బిడ్డలుగా నాయన, మీ రాజ్యవారసులుగానైనా, మీ రాయబారులుగానైనా, మీ యాజకులుగానైనా, మీ కుమార్తెలుగా, మీ కుమారులుగానైనా, మీరు మాకు అనుగ్రహించిన నిత్య జీవాన్ని బట్టి, పరలోక రాజ్యాన్ని బట్టి, అలాగే మీ కృపను, మీ కరుణను, మీ కనికరాన్ని, మీ యొక్క కటాక్షం బట్టి ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలనైనా. ప్రభా మాకు నేర్పించండి నాయన, మా హృదయాలు తెరవండి నాయన. మాలో ఉన్న సెల్ఫిష్నెస్ని, సొంత ఆ యొక్క స్వార్థాన్ని మీరు తీసివేసిన ఆయన, సొంత నీతిని తీసివేసిన ఆయన ప్రభా మీ నీతిలో మేము నడుచుకుంటానికి నాయన, మీ హృదయ ప్రకారంగా మేము జీవించటానికి నాయన, మీ యొక్క మంచిని ఎంతోమందికి పంచిపెట్టడానికి నాయన, క్రీస్తు ప్రేమ అనేది నాయన మేము ఈ ప్రపంచంలో చూపించటానికి నాయన ప్రభా మీరు మాకు సహాయం చేసిన ఆయన. పరిశుద్ధాత్మదేవ మాలో ఉన్న బలహీనతలు తీసివేసిన ఆయన, ఎల్ల వేళలా నాయన మీ హృదయాన్ని సంతోషపరిచే బిడ్డలుగా మమ్మల్ని దీవించి నడిపించమని యేసయ్య దివ్యమైన నామలో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.